గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళు గడిచిన, దశాబ్దాలు గడిచినప్పటికీ మన సమాజంలో ఇప్పటికీ అసమానతలు ఎందుకు కొనసాగుతున్నాయి? దళితుల పట్ల వివక్ష, ఎట్ ద సేమ్ టైం మహిళలు, పిల్లల పట్ల ఇంకా అసమానతలు ఎందుకని కంటిన్యూ అవుతున్నాయి? వీటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వీటి కోసం ఫైట్ చేస్తున్నటువంటి దళిత్ రీసెర్చర్ అండ్ విమెన్ అండ్ చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్ ప్రేరణ తిరువాయిపతి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ప్రేరణ గారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. సో నేను ఓన్లీ స్వాతంత్ర దినోత్సవం అనుకున్నాం, ఈరోజు మనం రిపబ్లిక్ డే కూడా జరుపుకుంటున్నాం. 75 years అయ్యాయి. 75 years అయిన తర్వాత కూడా ఇప్పటికీ స్టిల్ వీసీ ఒక వివక్ష అనేది, అసమానతలు అనేవి ఉన్నాయి. దళితులు వీళ్ళు ఇక్కడ టెంపుల్ దాకా రావద్దు అనేది, ఇలాంటివి చాలా ఇష్యూస్ అనేవి కనిపిస్తున్నాయి. నాకంటే ఎక్కువ మీకు ఇంకా తెలుసు, బికాస్ యు ఆర్ ఏ రీసెర్చర్. వాళ్ళతో కలిసి పనిచేశారు, వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు. జర్నీ అనేది కొన్ని ఏళ్ళుగా వాళ్ళతో మీతో కంటిన్యూ అవుతోంది కదా. వాట్ డూ యూ సీ, వాట్ డూ యూ థింక్? ఎందుకని ఇంత చేంజెస్ ఉన్నాయి? ఇంకా ఇప్పటికీ యాక్సెప్టెన్సీ అనేది రాలేదా? లేకపోతే వాటికి కావాల్సినటువంటి మన దగ్గర చట్టాల్లో మార్పులు అనేదో, సొసైటీలో మార్పులు అనేదో ఎక్కడ ల్యాకింగ్ ఉన్నాం మనం? ఫస్ట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టుడే. మీరు నమ్మరు, దీని గురించి మాట్లాడడానికి, లేకపోతే యునో గెటింగ్ అ ప్లేస్ ఆన్ ద టేబుల్ is very difficult, especially being a Dalit and a woman. I'm not playing the victim card. It's very difficult to even get your foot into the door to discuss such things, because even today talking about caste is one of the most uncomfortable topics. మనం నార్మల్గా ఎవరితోనైనా మాట్లాడితే రెండు రియాక్షన్స్ ఉంటాయి. వన్ ఇస్, నేను కాస్ట్లో అవన్నీ నేను బిలీవ్ చెయ్యను, మేము దళితులతో కూర్చొని తింటాం. సెకండ్ ఉంటుంది, ఓ దళిత, అమ్మో రిజర్వేషన్ కోసం, ఆరక్షణ కోసం వచ్చారేమో. సో మేజర్ నార్మల్ సొసైటీలో ఈ రెండు సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి. సెగ్మెంట్స్ ఉంటాయి. సో చేంజ్ రావాలంటే ఎంత చట్టం ఉన్నా ఏమున్నా మనలో యాజ్ హ్యూమన్ బీయింగ్స్ చేంజ్ రావాలి. ఆ ఎంపతి మిస్సింగ్ ఉంది. ఇప్పుడు దళిత్ వర్డ్ మళ్ళీ అది ఇట్స్ అ పొలిటికల్ కానోటేషన్. కాన్స్టిట్యూషన్ చెప్తారు ఎస్సీ ఎస్టీ. ఎంకే గాంధీ అయితే ఇంకా కాండిసెండింగ్, హరిజన్స్. ఇప్పుడు దళిత్సే హరిజన్స్ అంటే మిగతా వాళ్ళందరూ హిరణ్యకశ్యప్ జన్జా ఆర్ హిరణ్యాక్ష జన్జా. సో ఇలా కాండిసెండింగ్గా చాలా ఉన్నాయి. అండ్ చట్టాలు ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ దానికి ఒక యూనో స్టాప్ లాంటిది చేయగలుగుతున్నాం. కానీ మీరు జనరల్గా మీరు చూడండి, ఈ రెండు సెగ్మెంట్స్ తప్ప కాస్ట్ అంటే అసలు అర్థం చేసుకుంటామా? హిందూస్ అంటే దళిత్స్, దళిత్స్ అంటే హిందూస్. దోస్ ఆర్ టూ సినోనిమ్స్. మీరు దాన్ని విడగొట్టలేరు. ఈవెన్ కాన్స్టిట్యూషనలీ మీరు హిందూ ఉంటేనే మీరు దళిత్. మీరు క్రిస్టియన్ అయిపోయారంటే, నేను దళిత్ని, నేను క్రిస్టియన్ అయిపోతే నేను ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్. ముస్లిం అయిపోయినా ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్. యూఆర్ నో మోర్ అ దళిత్. ఓన్లీ ఇఫ్ యూఆర్ అ హిందూ, you follow the Hindu faith, or you believe that your ancestors were Hindu, then you're a Dalit. Otherwise మీరు కాన్స్టిట్యూషన్నే కించపరుస్తున్నారు, by calling yourself Dalit Christian, Dalit Muslim. ఇవన్నీ ఆక్సిమోరాన్స్. రెండు వర్డ్స్ అసలు సామాన్యత లేనే లేదు, రైట్? సో అదొక వచ్చిన ప్రాబ్లం. అండ్ మనం అందరం హిందూస్ అనేసి ఆ యూనిటీ ఒక్కసారి మైండ్లో వచ్చిందంటేనే ఇవన్నీ స్టాప్ అయిపోతాయి. దిర్ విల్ బి అ కంప్లీట్ యానిలేషన్ ఆఫ్ కాస్ట్. ఇది అయిపోతే ఇప్పుడు కొంతమంది మనం కాస్ట్ అనే వర్డ్ అంటాం, ఇది ఒక్కటే మళ్ళీ 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 రిపీట్ చేసుకుంటారు. కాస్ట్ ఈజ్ నాట్ ఇండియన్ హిందూ కాన్సెప్ట్, ఇట్ ఈస్ అ పోర్చుగీస్ వర్డ్ కాస్తా. అవే స్టోరీస్ వింటాం. జాతి వేరే, వర్ణ వేరే. యూ కాల్ ఇట్ వాట్ ఎవర్, కానీ ఆ కాన్సెప్ట్ ఆఫ్ కాస్ట్, జాతి, కుల, వర్ణ అదైతే హిందువే కదా. డెఫినెట్లీ ఇట్ ఇస్ హిందూ. మీరు అది హిందూ లేదు కాదు అంటే
దెన్ ఆది శంకరాచార్య, భగవత్ రామానుజ, ఇప్పటి వరకు ఈవెన్ బస్వన్న, దేవర్ సో మెనీ, నారాయణ గురు, వీళ్ళందరూ దేనికోసం పోరాటారు, రైట్? సో హిందూయిజం ముందటి నుంచే సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం మనలో ఎప్పుడు ఉండే. ఎప్పుడెప్పుడు ఇది కుల వివక్ష ఎక్కువ అయిందో మన సనాతన ధర్మంలో నుంచి గురువులు, ఆచార్యులు నిలబడి లేదు ఇట్లా అవ్వదు అనేసి చాలాసార్లు చేశారు. బికాస్ ఇట్స్ సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం వాట్ వీ హ్యావ్ ఇన్ హిందూయిజం. బయట నుంచి ఎవరు వచ్చి మాకు కాస్ట్ పెట్టారు, బ్రిటిష్ వాళ్ళు, ఇవన్నీ ఇట్ డజంట్ మేక్ సెన్స్. మేబీ యూ కెన్ సే లాస్ట్ కాస్ట్ సెన్సెస్ 1931లో అయింది, దాని తర్వాత కాలేదు. అది బ్రిటిష్ వాళ్ళు చేశారు. బ్రిటిష్ వాళ్ళు చేసినప్పుడు మేబీ దాన్ని ఫాసిలైజ్ చేసి లేకపోతే రిజిడ్గా చేసి పేర్లు పెట్టి డివైడ్ చేశారని అని చెప్పుకోవచ్చు మనం. కానీ దానికన్నా ముందు మన దగ్గర జాతి కులం వ్యవస్థ లేదు అంటే ఎలా? అఫ్ కోర్స్ ఉంది. అండ్ మీరు ఇంకోటి చూడండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దళిత్ అని మాట్లాడే వాళ్ళు కొద్దిగా కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ ఉంటుంది. So for any educated person, you know, it's okay if you're a communist till you're like 25, 30. Once you start earning and you start paying your taxes, all that communism, socialism will disappear. Automatically you'll feel like a capitalist because you're paying taxes, you're tax-paying citizen. So you understand how it works, your hard-earned money. So just saying, you know, linking caste and communism and then talking about B.R. Ambedkar and putting him in that slot, it doesn't work. You cannot have Periyar and Baba Saheb Ambedkar in the same room or the concept that they believed in the same zone. ఇప్పుడు మీరు చూస్తే పెరియార్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఉంటుంది. ఎలా అండి అంటే వాట్ మీరు చూసారంటే పెరియార్ గురించి మీరు ఇంకొద్దిగా చదివితే యూ విల్ యాక్చువల్లీ స్టార్ట్ డిటెస్టింగ్ ద పర్సన్. హీ వాజ్ ద వన్ హూ సెడ్ దట్ హిందూ బ్లౌజ్ పీసెస్ కాస్ట్, క్లాత్ కాస్ట్ ఎక్కువ అయిపోయింది ఎందుకంటే SC ST విమెన్ స్టార్టెడ్ వేరింగ్ బ్లౌజెస్. సో ఇలా చెప్పిన మనిషి మహానుభావులు ఆయనని బాబాసాహెబ్తో యూనో పోల్చి చూడడం ఇట్ జస్ట్ డజంట్ మేక్ సెన్స్. అండ్ బాబాసాహెబ్ పేరు మీద ఇప్పుడు మీరు చూసారంటే ఈ అంబేద్కరైట్ వాళ్ళు అయితే దే జస్ట్ స్ప్యూయింగ్ వెనమ్ అగేన్స్ట్ హిందూస్. మీ హిందూ దాంట్లోనే ఉంది, ఇంకెక్కడ లేదు, ఇలాంటివి అయితే చాలా అంటూ ఉంటారు. దాట్స్ నాట్ ట్రూ అండి. ఎందుకు మీరు నేను రూరల్ ఏరియాస్ చాలా ట్రావెల్ చేస్తాను, ఆంధ్రాలో, తెలంగాణలో. మీరు ఆంధ్రాలో వెళ్ళి చూస్తే మీకు సెపరేట్ కమ్మా చర్చ్ ఉంటుంది, మీకు సెపరేట్ కాపు చర్చ్ ఉంటుంది, యూనో దట్ హోల్ విజయవాడ సైడ్ ఏరియా, గుంటూరు, తెనాలి దట్ సైడ్. అండ్ ఇక్కడ తెలంగాణలో లేకపోతే అప్ నార్త్ యాజ్ వెల్ ముస్లిమ్స్లోనే పాస్మందాస్ ఉంటారు. పాస్మందాస్ ఆర్ ద దళిత్స్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ. వాళ్ళు ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా దే ఆర్ నాట్ ఈవెన్ అలౌడ్ ద సేమ్ బరియల్ గ్రౌండ్. వాళ్ళ చర్చెస్ వేరే, వాళ్ళ బరియల్ గ్రౌండ్స్ వేరే. సో ఇప్పుడు వివక్ష అనేది ఇప్పుడు మనం ఏదైతే అసమానతలు అనేవి ఉన్నాయో అది కేవలం హిందూ దాంట్లోనే లేవు, అన్నిట్లలో ఉన్నాయి. కాకపోతే ఓన్లీ హిందూ అనే దాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? హిందుత్వంలో ఇలా ఉంది, మనుస్మృతిని ఇంకా పాటిస్తున్నారో లేకపోతే ఇందులో ఉన్నటువంటి 4 వర్ణాల్లో అనగదొక్కుతున్నారు దళితుల్ని అనేది ఒకటి ఉంటుంది. ఎస్, దాన్ని మనం ఎరాడికేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా వచ్చినటువంటి చట్టాలు కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా ఇప్పటికీ ఇట్స్ షేమ్ఫుల్ థింగ్. అది ఇప్పటికీ మనం యాక్సెప్ట్ చేయలేదు, ఇంకా మనలో కలుపుకోలేదు అనేది ఒక షేమ్ఫుల్ థింగ్. బట్ మీరు చెప్పినట్టుగా అన్ని రిలీజియన్స్లో ఉన్నప్పుడు వాటన్నిటిని ఎరాడికేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉంది కదా. డెఫినెట్లీ ఉందండి. కానీ మీరు చూడండి, ఇప్పుడు ఈ హిందుత్వ గురించి లేకపోతే కాస్ట్ గురించి, జాతి వర్ణం ఏమన్నా అనుకోండి, దాని గురించి మాట్లాడే వర్గం ఎవరు ఫైట్ చేయాలి, ఎవరు చేస్తున్నారు? ఎవరైనా దళిత్ కమ్యూనిటీ నుంచి వస్తున్నారా?
from within the community, so that they can give you an insider emic perspective and an etic perspective, insider outsider perspective ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. మన దగ్గర ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. యునో there are Dalit Hindus who will abuse బాబాసాహెబ్ అంబేద్కర్. దే డోంట్ రియలైజ్ కి బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మీరు ఇవాళ ఇక్కడ కూర్చొని ఉన్నారు. రిజర్వేషన్స్ వచ్చాయి. అక్కడ కూర్చొని మీరు ఏ స్టేజ్ నుంచి మాట్లాడుతున్నారో బాబాసాహెబ్ గురించి, అది ఆయన వల్లనే మీరు ఇంత మాట్లాడగలుగుతున్నారు. లేకపోతే మీ వెనకాల దిస్ టు పుట్ అ బ్రూమ్, వెనకాల బ్రూమ్ కట్టేసి వెళ్ళిపోవాలి. ముందు స్పిట్యూల్ ఉండేది, ఇది ఉండేది. సో బాబాసాహెబ్ గురించి మాట్లాడక ముందు ఫస్ట్ ఆయన గురించి చదవండి బిఫోర్. అండ్ ఒకటి చాలామంది అర్థం చేసుకోరు ఇస్ బాబాసాహెబ్స్ ప్రోగ్రెస్ యాజ్ అన్ ఇంటలెక్చువల్ ఆర్ ఎనీథింగ్, ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎక్కడికి చేరారు. పీపుల్ ఇవాల్వ్ విత్ టైమ్, దే ఇవాల్వ్ దేర్ థింకింగ్, దేర్ కాన్సెప్ట్స్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? సో రిడల్స్ ఆఫ్ హిందూయిజంలో హిందూస్ని తిట్టారు, అయినా ఓన్లీ హిందూస్ని తిట్టారా? ముస్లిమ్స్ని ఇంకా గలీజ్గా తిట్టారు. దీని గురించి ఎవరు మాట్లాడరు. కానీ జై భీమ్ అంటారు. వాట్ ఈస్ జై భీమ్? అది దళిత్ క్రిస్టియన్, దళిత్ ముస్లిం లాగా జై భీమ్. మీరు చూడండి, స్టాట్స్ చూడండి. మీరు గూగుల్లో మీరు ఒక అలర్ట్ పెట్టుకోండి, దళిత్ అనేసి అలర్ట్ పెట్టుకోండి. మీకు డేలో కంపల్సరీ వన్స్ ఇన్ 48 hours, వన్స్ ఇన్ 24 hours ఒక్క అట్రాసిటీ గురించి నేషన్ వైడ్ ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఆ అట్రాసిటీస్ తగ్గినాయి, అవ్వట్లేదు. రూరల్లో కూడా అవుతున్నాయి, సిటీలో కూడా అవుతున్నాయి. ఇట్ డజంట్ స్టాప్. ఇంకా మన దగ్గర మన తెలంగాణ, ఆంధ్రాలోనే కరోనా అయినప్పుడు అంటరానితనం గురించి కవితలు రాసిన వాళ్ళు ఉన్నారు. అవును, రైట్. సోషల్ డిస్టెన్సింగ్ గురించి సోషల్ డిస్టెన్సింగ్ ని జస్టిఫై చేసుకుంటూ అన్టచబిలిటీని జస్టిఫై చేశారు. అలాంటి వాళ్ళు మేధావి, యూనో పెద్ద కులం మేధావి కూడా ఉన్నారు. సో మీరు ఎంత కులం పిచ్చి పెట్టుకోండి, ఎంతైనా పెట్టుకోండి, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ హిందూ, మీరు యు బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్. మీరు దర్శన, అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత మీ ఇష్టం. మీరు కులం ఈ దేహంలో చూస్తున్నారా, లేకపోతే నా ఆత్మలో చూస్తున్నారా? మీరు అంతా పూజ చేస్తారు, 3 పూట్ల సంధ్యావందనం చేస్తారు. ఆ దేవుణ్ణి మీరు తలుచుకున్నప్పుడు మీరు యూర్ హర్టింగ్ ఇంకో వర్గాన్ని, ఇంకో మనిషిని, ఇంకో యూనో మొత్తం ఒక కమ్యూనిటీని మీరు కించపరుస్తున్నారని మీకు అంతా కూడా ఆలోచన రాదా? మీరు ఏం ముఖంతో కూర్చొని అన్ని గంటలు పూజ చేస్తారు? ఇప్పుడు మా ఆచార్య ఉన్నాడు, ఇవాళ నేను ఇంత కూడా మాట్లాడగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను అంటే ఆయన వల్లనే. సో ఎనీథింగ్ గుడ్ నేను చేశానంటే ఆయన వల్ల. ఏమైనా తప్పు అయితే డెఫినెట్లీ దట్స్ ఓన్లీ మైన్. హూ ఇస్ దట్ గురు? హిజ్ హోలీనెస్ చిన్న జీయర్ స్వామి వారు. ఓకే. సో ఇప్పుడు మీరు చిన్న జీయర్ స్వామి అన్నారు కాబట్టి, చిన్న జీయర్ స్వామి చాలా వరకు అందరినీ దగ్గరికి రానివ్వరు, తన కాళ్ళని కూడా ముట్టుకోనివ్వరు, లేకుంటే పక్కన ఎవరిని కూర్చోనివ్వరు, ఇంక్లూడింగ్ తన దండాన్ని కూడా పట్టుకోనివ్వరు. తన ఓన్ వాటర్ తనే క్యారీ చేస్తారు, తన ఓన్ ఫుడ్ తనదే ఉంటుంది. ఇలాంటివన్నీ బోల్డ్ ఉన్నాయి. అక్కడే ఆయన ఇప్పుడు సమతామూర్తిని పెట్టి, రామానుజాచార్యుల గురించి ఇన్ని పెట్టిన తర్వాత కూడా చిన్న జీయర్ స్వామి హీ మెయింటైన్స్ దట్ ఇన్స్టెన్స్, హీ మెయింటైన్స్ దట్. ఒక వివక్ష అనడానికి లేదు, కాకపోతే అందరూ వెళ్ళి టచ్ చేయడానికి లేదు అనేది. గురువు అనగానే మనం కాళ్ళకి దండం పెట్టుకుంటాం, ఇలాంటివి ఉంటాయి. అది ఇప్పటికీ ఆయన మీద ఒక పేరు ఉంది కదా అలా. ఇది అగైన్ ఆ కమ్యూనిస్ట్ స్టార్ట్ చేసినది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ మొన్ననే కమ్యూనిస్ట్ హూ పాస్డ్ అవే, ఆయన వచ్చి ఇక్కడ పాటలు పాడి కొన్ని రోజుల తర్వాత హీ పాస్డ్ అవే. ఈ ముట్టుకోవడం అండ్ అంటురానితనం ఆర్ వెరీ 2 different things. ఫస్ట్ థింగ్, స్వామివారు ఈజ్ ascetic. He's taken sannyasa diksha. He will not touch fire. Nobody should touch him. Because వాళ్ళు సన్యాసి అవ్వంగానే they do the tarpana for all the పిండం పెట్టిస్తారు అందరికి. And then the color of their clothes,
ఆష కలర్, అది భగవా కలర్ ఏముంటుందో ఇట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద భూమాత, మిట్టి, కాషాయం రంగు. యా కాషాయం. సో అదే వేసుకొని అలాగే ఉంటారు. నోబడి టచెస్ దెమ్. They themselves will not cook for themselves. ఆ దండం అయితే దూరం మాట. So he will have a particular అనుష్ఠానం, he's doing his own process, let him be. ఇప్పుడు మీరు చిన్నజీయ స్వామి గురించి అడుగుతున్నారు, ఇంకా శంకరాచార్యాస్ గురించి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆయన అయితే he specifically says విమెన్, మెన్స్ట్రేటింగ్ విమెన్ని దూరం పెట్టాలి. సరే, అది చెప్పే ఒక పద్ధతి ఉంటుంది. ద వే హీ టాక్స్ అండ్ హిజ్ యూట్యూబ్ ఛానల్ ఇస్ దేర్. నేను చెప్పేది మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో ఉన్నాయి ఆయన చెప్పినవి. చూడండి, శంకరాచార్య గురించి లేకపోతే భగవత్ రామానుజ గురించి లేకపోతే మా స్వామివారి గురించి కూడా మాట్లాడడానికి నాకు ఏం అర్హత లేదు. ఓకే, నాకంత జ్ఞానం లేదు. వాళ్ళ కాళ్ళకి ఉండే ధూళి, పాదుకాస్ ఉండే ధూళి కూడా ఆ అర్హత కూడా లేదు నాకు. సో నేను ఓన్లీ పబ్లిక్ ఫోరంలో ఏమేమి ఉన్నాయో, వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంది దళిత్స్ గురించి, దాని గురించి మాట్లాడుతున్నాను. రైట్. ఇప్పుడు మీరు చూడండి, యూనో కొన్ని ఛానల్స్ ఉన్నాయి, లెఫ్టిస్ట్ మీడియా, వాళ్ళు నిజంగా దళిత్స్ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఏమైనా చేశారా? 2-3 ఇన్స్టెన్సెస్ చెప్పండి. లేదు. దిస్ చంద్రశేఖర్ ఆజాద్, రావణ్ ఉన్నాడు, రైట్? భీమ్ ఆర్మీ, ఎస్. సో ఆ భీమ్ ఆర్మీ అతను కోవిడ్ అయినప్పుడు వెళ్ళి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసేసి ఆమె కోవిడ్ వారియర్ అన్నాడు. చూస్తే తనకి సికిల్ సెల్ ఎనీమియానో ఏదో రక్త రోగం ఉంది. సో నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎక్కడ జరిగిందో ఇది, వాళ్ళకి ఈమెయిల్ రాసి అడిగిన, ఏంటి మీరు బ్లడ్ డొనేషన్ తీసుకున్నారంట ఈ మనిషి దగ్గర నుంచి, డిడ్ యూ చెక్ వెదర్ హీ హ్యాస్ ఎనీ అదర్ ప్రాబ్లమ్? యా, హీస్ నాట్ సపోజ్డ్ టు డొనేట్. సో ఐ గాట్ ఎ రిప్లై బ్యాక్, నో వీ హ్యావ్ డిస్కార్డెడ్ ఇట్. సో విదిన్ ద కమ్యూనిటీ దే ఆర్ పీపుల్, ఇంత మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఎన్ని కేసెస్ నేను డీల్ చేస్తానో మోస్ట్లీ వాళ్ళు మహిళలు ఉంటారు, లేకపోతే పిల్లలు ఉంటారు, మైనర్స్. ఇలా లేదు కి ఓన్లీ పెళ్ళైపోయిన వాళ్ళతో కావట్లేదు, లేకపోతే సింగిల్ ఉండే అమ్మాయిలతో అవుతుంది. ద అట్రాసిటీస్ ఆర్ హ్యాపెనింగ్ అక్రాస్ ది ఏజెస్. నాకు అందరికన్నా చిన్న విక్టిమ్ వాజ్ 9 years old. ఓకే. She was set on fire. She survived 70% burns. One guy came from behind and poured petrol on her and set her on fire. Okay. She survived 70% of burns, and this was in Kurnool, Adoni, Andhra. And that guy was a Muslim. And this case, which happened before the Disha case, was in Adilabad, Telangana. Oh, no. In a rural area called Gosampalli, where a mother of 2 children, Exactly. a Dalit Mahila, married, her staying with her in-laws, joint family. She objected to a few men riding their bike at late in the night without the silencer తీసేసి రైడ్ చేస్తే బయటికి వచ్చి తిట్టిందంట. మా పిల్లలు పడుకున్న ఉన్నారు, మీరు చెయ్యకండి అంటే, నెక్స్ట్ డే వాళ్ళ హస్బెండ్ వెళ్ళి, ఆమె ఆ స్టీల్ సామాన్లు అమ్ముకునేవారు, హస్బెండ్ వెళ్ళి డ్రాప్ చేస్తే ఆమెని దారుణంగా రేప్ చేశారు. అండ్ దీస్ పీపుల్ బిలాంగ్ టు ద గోండ్ ముస్లిం కమ్యూనిటీ. సో నాకు పర్ సే ఈ రిలీజన్తో ఆ రిలీజన్తో ఏం ప్రాబ్లం లేదు. నేను ఎప్పుడు వర్క్ చేసేది ఇస్ ఫర్ సోషల్ ఇంక్లూజన్. అందరినీ కలుపుకొని పోతేనే మనం ముందుకు వెళ్తాం. కానీ మీరు మధ్యలో వచ్చేసి ఈ ఫేక్ జై భీమ్ జై మీమ్, అది పొలిటిక్లీ పనికిరాదు. మాయావతి ట్రై చేశారు ముస్లిమ్స్కి అది ఇచ్చి, టికెట్లు ఇచ్చి, ఇట్ డిడ్ంట్ వర్క్. మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరైనా వచ్చేసి నాకు లవ్ జిహాద్ టైప్లో అంటే, లేదు అలాంటివి ఏం లేవు లవ్ జిహాద్ అంటే, మరి ఆ చిన్నపిల్ల ఏం చేసింది? షీ హ్యాజంట్ ఈవెన్ రీచ్డ్ మెనార్క్.
9 years old only. 9 years old. పెళ్ళైపోయిన ఇద్దరు పిల్లల తల్లి ఆమె ఏం చేసింది? ఇక్కడ అవన్నీ ఎందుకండి? మీరు చూడండి, నార్మల్గా ఇఫ్ యూ జస్ట్ గూగుల్ ఇట్, సుఖ్దేవ్ తొరాట్ అనేసి, హీ వాజ్ ద ఫార్మర్ చైర్మన్ ఆఫ్ యూజీసీ. ఆయన ఒక రీసెర్చ్ చేశారు, మీరు గూగుల్లో పెట్టి చూస్తే మీకు పీడిఎఫ్ దొరుకుతుంది. దాంట్లో ఏమన్నారు, 10 candidates resumes from the upper caste and 10 resumes from the SC and ST. He sent it to private sector for interviews. In his research, ఆయనకి ఏం తెలిసిందంటే ఆ ఇంటర్వ్యూ కాల్ అవన్నీ అప్పర్ కాస్ట్కి వస్తుంది, నాట్ ఫర్ ఎస్సీ ఎస్టీ. ఇది ఎందుకు అవుతుంది? ఇప్పుడు మీరు రిజర్వేషన్ గురించి ఏడవక ముందు మీరు ఆలోచించండి. ఫస్ట్ మీరు అంటారు దళిత్స్ అంటే వాళ్ళకి యూనో ఎక్స్క్లూడ్ అయ్యారు, ట్రాన్స్ జనరేషనల్ ట్రామా తరాల నుంచి అవుతూనే ఉంది. కానీ మీరు ఇది గుర్తు చేసుకోరా, ఇంత అయిన తర్వాత కూడా వాళ్ళు హిందువులే ఉన్నారు. వాళ్ళకి ఎన్ని కష్టాలు నష్టాలు అయిండొచ్చు, కానీ దే చూస్ టు బి హిందూ. ఇప్పటికీ వీఆర్ హిందూ అనేసి గొప్పగా చెప్పుకుంటారు. సరే, రిజర్వేషన్ గురించి మనం మాట్లాడామంటే ఇట్స్ జస్ట్ యూఆర్ డిస్కసింగ్ 7 to 8% ఆఫ్ ది ఆర్గనైజ్డ్ సెక్టర్. 92% ఇస్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎకానమీ. దాని గురించి మీరు ఆ 7-8% గురించి ఏడుస్తూనే ఉన్నారు. మాకు 1 మార్క్తో పోయింది, ఆ దళితులకి ఎప్పుడో 35 మార్క్స్తోనే పాస్ అయితే చాలు వచ్చేస్తుంది క్వాలిఫైయింగ్. అదే మీరు నాకు చెప్పండి, ఒక దళిత మహిళ రూరల్ ఏరియాలో వ్యవసాయం చేసుకుంటూ డైలీ వేజ్ లేబరర్ ఉంటుంది, అండ్ షీ విల్ హ్యావ్ అ చైల్డ్. తను ఆ సారీని కట్టేసి బేబీని అలాగే లాగా యూస్ చేయడం, and they'll make like phonetic sounds with their mouth. Same thing you compare to a educated or maybe from an educated background where you have a child. మీరు కనీసం వాళ్ళకి ఏబిసి అయినా ఈ అయినా ఏమన్నా నేర్పిస్తారు. అండ్ ద హొరైజన్ దట్ యూ హ్యావ్ యాజ్ అన్ అప్పర్ కాస్ట్ పర్సన్ కంపేర్డ్ టు దాట్, ఇట్స్ నథింగ్. దెర్ ఇస్ నో మ్యాచ్ ఉండదు. ఇప్పుడు చూడండి, నేను నా ఫ్యామిలీలో 2nd generation చదువుకునేదాన్ని. బిఫోర్ దాట్ ఇట్ వాజ్ మై ఫాదర్. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ, ఫ్రమ్ హిస్ కమ్యూనిటీ, from his area to become a doctor, right? And not just that, he also did his radiology at All India Institute of Medical Sciences. కానీ ఒక స్టిగ్మా ఉంటుందండి. ఆహా, రేడియాలజీ చేస్తారా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్, పక్కా రిజర్వేషన్. సో దట్ స్టిగ్మా ఆఫ్ రిజర్వేషన్ ఇస్ ఆల్సో దేర్. సో మై మదర్, ఫర్ ఎగ్జాంపుల్, she is also a doctor. She is the 3rd generation doctor in her family. Her father was a doctor, her grandfather was also a doctor, and she also went to All India Institute. In fact, she was the first lady in India to do MHA, Masters in Hospital Administration, from All India Institute. So what? She must have gotten it through reservation. Oh, so you people are able to, live a good life. You've studied abroad. It's just because of reservation. Reservation. సో మీకు ఎంతైనా ఇప్పుడు మీరు మెరిట్ గురించి మాట్లాడితే మెరిట్ని ఎలా కేటగరైజ్ చేస్తున్నారు? ల్యాండ్ హోల్డింగ్ ఉందా, లేకపోతే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉందా, ఆన్ వాట్ బేసిస్? ఆ మేట్రిక్స్ ఏముంది మీరు మెరిట్ అనడానికి? సో ఇవన్నీ చాలా గ్రే ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు కాస్ట్ సెన్సస్ చెయ్యాలి, మొత్తం ఇండియాకి చేయాలంటే అది లాజిస్టిక్లీ ఇట్ విల్ బి వెరీ బిగ్ అ ఛాలెంజ్. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీ సేన్ గవర్నమెంట్ వుడ్ అండర్టేక్ దట్, బికాజ్ ఇప్పటికి ఎన్నో కాస్ట్ ఉన్నాయి ఇన్ డిఫరెంట్ స్టేట్స్, దే ఆర్ డిఫరెంట్ కేటగిరీస్. సో
అండ్ దెన్ విదిన్ ద దళిత్ కమ్యూనిటీ యాజ్ వెల్ ఏమవుతుంది అంటే మేబీ యూనో ఫస్ట్ జనరేషన్ మీరు కాలేజ్కి వెళ్తున్నారు, యూనివర్సిటీకి వెళ్తున్నారు, మీరు మాస్టర్స్ చేస్తున్నారు. That necessarily does not mean that your next generation will also follow the same or will be given the same opportunities or have the same intellect. So చాలా మంది అంటారు ఇప్పుడు రాజస్థాన్లో of course the Meena community are the ones who are all in the bureaucracy. They belong to the Dalit community. They are all IAS, IPS and everything. So what the fair thing should be, ఇప్పుడు మీరు 4 generations రిజర్వేషన్ తీసుకున్నారంటే ఈ 75 yearsలో no more 4. The 4th generation should not be eligible for reservation. This should come from within the community. In fact, there's that hashtag no more 4. The 4th generation will not go in for any reservation. Like I consider myself a 4th generation. నేను ఇక్కడ ఇండియాలో చదువుకోలేదు కాబట్టి నాకు అలా కష్టం ఏం రాలేదు రిజర్వేషన్ గురించి. కానీ ఐ డోంట్ థింక్ నాకు లేకపోతే నాకు పిల్లలు అయితే వాళ్ళకి రిజర్వేషన్ అవసరం పడుతుంది. కొంతమంది ఉన్నారు ఇయర్స్ టుగెదర్ జనరేషన్స్ టుగెదర్ పార్లమెంట్లో ఉంటారు, యూనో రాజ్యసభలో ఉంటారు, వాళ్ళ తాత ముత్తాత కొడుకు నెఫ్యూ లెగసీ అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. అది ఒకటి ఉంది అండి. కానీ ఆ క్రీమీ లేయర్ అనేసి ఇంకా దళిత్ సమాజంలో ఇంకా రాలేదు. అది ఒకవేళ 3 times మీరు అది బెనిఫిట్ తీసుకున్నారు, 4th time ఐ డోంట్ థింక్ యూ రిక్వైర్. అది బాబాసాహెబ్ ఎందుకు పెట్టారు? సో యూ గెట్ అ ఫేర్ ఛాన్స్ టు గెట్ ఇన్ టు కంపీట్ విత్ ద రెస్ట్. ఇప్పుడు మీ 20 years నుంచి వేదాలు పురాణాలు ఇతిహాసాలు అన్నీ చదువుకుంటూ ఉన్నారు 20 generations నుంచి. ఇప్పుడు వాళ్ళకి ఉండే ఆ మెమరీ, ఆ కెపాసిటీ, యూనో ఈవెన్ ఫర్ రోటా కెపాసిటీ ఎంత ఉంటుంది? మీరు అదే దళిత్ మహిళ ఉయ్యాలు చీర ఉయ్యాలు అండ్ షీల్ జస్ట్ మేక్ సమ్ నాయిస్ విత్ హర్ మౌత్ టు మేక్ మ్యూజిక్. దానికి దీనికి మీరు కంజెనిటల్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉంటుండొచ్చు, ఆ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ సింక్రానిటీ ఎట్లా ఉండొచ్చు మీరు ఆలోచించండి. రైట్? వాళ్ళకి ఐ డోంట్ నో ఎలా ఇంత మంది యూనో కన్వర్ట్ అవుతున్నారని ఒక దిక్కు చాలా కష్టం అవుతుంది. రైట్? డెమోగ్రాఫిక్ చేంజ్ అంటారు. సరే, నాలాంటి వాళ్ళు వెళ్ళి గర్వాప్సి చేస్తారు. గర్వాప్సి మేము చేసినా కూడా వాళ్ళకి ఏ గోత్రం వస్తుంది? వాళ్ళు ఇప్పుడు ఏ కులంగా కన్సిడర్ చేయాలి, ఏ కులంగా కన్సిడర్ చేయాలి, ఏ గోత్రం కన్సిడర్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అవి ఓన్లీ సోషల్ మీడియా మీద వస్తాయి. మేము గ్రౌండ్లో ఉండి అప్పుడు చేసేటప్పుడు ఎవరు రారు, ముందుకు ఎవ్వరు రారు. నాకు ఇప్పుడు వరకు ఎన్ని గర్వాప్సీలు మేము చేసామో, నేను ఒక ఆర్గనైజేషన్ హిందూ జనశక్తి కోసం పనిచేస్తాను. అండ్ హిందూ జనశక్తి మాది ఇనిషియేటివ్ ఏముందంటే గర్వాప్సీలు ఎంత అంటే అంత చెయ్యాలి. అండ్ మీ నమ్మరు, చాలామంది అడుగుతారు ఎందుకు దళితులు ఇట్లా కన్వర్ట్ అయిపోతున్నారు అండ్ దెన్ దాసి పెట్టున్నారు, దట్ దే హావ్ కన్వర్టెడ్. మీరు అంటరాని తనం ఎక్స్క్లూడ్ చేసేసి యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్ టు యాక్సెప్ట్ దెమ్. యా, దళిత్స్ ఆర్ నాట్ గుడ్ ఇనఫ్ ఫర్ us to accept them. Okay. That's what the normal Hindus or upper caste Hindus feel ki వాళ్ళకి మాకు there is no connection sort of thing. మీరు అలా ఎక్స్క్లూడ్ చేస్తే వాళ్ళు హిందూయిజంలో ఎందుకు ఉండాలి? మీరు హిందూయిజంలో వాళ్ళకి రానికి మీరు ఏం చర్యలు చేస్తున్నారు? ఇప్పుడు నేను మీకు ఆ గోసంపల్లి కేసు చెప్పాను. ఆ అమ్మాయి వాళ్ళ కో సిస్టర్ని కన్వర్ట్ చేసేసారు. మేము అక్కడ గర్వాప్సి చేయనికి హోమం చేయనికి వెళ్తే తను బొట్టు పెట్టుకొని లేదు, భర్త పక్కనే ఉన్నాడు. సో ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ ఈ ఇవాంజలిస్ట్ మిషనరీస్ వెళ్ళిపోతారు.
నాకు ఎవాంజలిస్ట్ మిషనరీస్తో ఏం Problem లేదు. ప్రాబ్లం లేదు, పర్సనల్గా నాకు ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇట్స్ అ ఫ్రీ కంట్రీ, మీరు యూ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఫైన్. కానీ వల్చర్స్ లాగా గిద్దడు ఎత్తరా వెన్ దర్ ఏమైనా కష్టం ఉంది వాళ్ళ ఫ్యామిలీలో, ఎవరైనా చనిపోయారు, లేకపోతే హెల్త్ బాగా ఉండట్లేదు, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉందంటే వాళ్ళని స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తారు. దట్స్ నాట్ ఫేర్, దట్స్ నాట్ ఫేర్ ఎట్ ఆల్. అండ్ దెన్ మేము గర్వాప్సి చేస్తామంటే మరి ఏం కులం, ఏ గోత్రం? దీనికి చాలా మంచి ఆన్సర్ ఇచ్చారు. యు కెన్ జస్ట్ సే దట్ యు బిలాంగ్ టు ద అచ్యుత గోత్రం. శ్రీమన్నారాయణుడి గోత్రమే అది. ఎస్. సో అన్నిటికీ దెర్ ఇస్ అ సొల్యూషన్. దే ఆర్ ఆచార్యాస్ దే హూ ఆర్ మోర్ దెన్ విల్లింగ్ టు వెల్కమ్ దెమ్, హెల్ప్ దెమ్. Okay, so I belong to the Sri Vaishnava Sampradaya, which Chinna Jeeyar Swamy Varu follows. So dantlo, if anybody wants to do Sandhya Vandanam, where it's a man, woman, child, whatever, you can do it. It's called the Ramanuja Nutran Dadi. Kani adi kuda meer chuste, the Trimatas never said annihilation of caste. ఇప్పుడు మనీషా పంచకం అందరూ కోట్ చేస్తారు, ఆది శంకరాచార్య ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ చాండాల్. ఓకే, హీ మస్ట్ హ్యావ్ ఫాలోన్ అట్ ద ఫీట్. కానీ ఎక్కడైనా మీకు కనిపించిందా వెర్ హీ సెడ్ నో, అన్టచబిలిటీ స్టాప్ చేయాలి, ఈ కాస్టిజం, కులవర్ణ ఉండొద్దు? ఎక్కడ లేదు. సో నాకు అదే విదిన్ ద కమ్యూనిటీ నుంచి చేంజ్ వస్తేనే దెన్ దే విల్ బీ సమ్ డెవలప్మెంట్. లేకపోతే ఫర్ ఎవర్ ఇలాగే నడుస్తూ ఉంటుంది. సో విత్ ఇన్ ద కమ్యూనిటీ రావాలి అనుకుంటే అది ఒక మెజారిటీ ఉన్నటువంటి అగ్రవర్ణాల నుంచి రావాలా, మైనారిటీగా ఉన్నటువంటి దళితుల నుంచి రావాలా, ఎలా అంటే మెజారిటీ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద నెంబర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కమ్యూనిటీస్ ఇక్కడ ఉన్నటువంటివన్నీ. సో దళితులు అనగానే ఒక పర్టికులర్గా అదే కమ్యూనిటీ ఉంటుంది. మేబీ అక్కడ నెంబర్ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా, ఆల్మోస్ట్ 30 crores. మీరు చూడండి, దళిత్స్ గురించి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మీరు చెప్పండి ఎంతమంది దళిత్స్ ఉన్నారు, దళిత్స్ గురించి మాట్లాడే వాళ్ళు? వెదర్ యూ టేక్ ప్రొఫెసర్ కాంచయ్యలయ, హీఈస్ నాట్ అ దళిత్, హీఈస్ ఓబీసీ, హీఈస్ అ షెపర్డ్, హీ కాల్స్ హిమ్సెల్ఫ్. దెర్ ఈస్ బైరి నరేష్ ఇస్ ఆల్సో నాట్ అ దళిత్, రైట్? So is there somebody from within our community who will talk for the benefit of our community and not pander to the upper caste by giving galis to Ambedkar? And research ante andi, citations, who is your guide, what is the reference, and ekkada publish అయింది, ఇది చాలా ముఖ్యం. ఇలాంటి ఎన్ని పేపర్స్ ఉన్నాయి? ఎవరున్నారు దళిత్ రీసెర్చ్ స్కాలర్స్? ఎంతమంది ఉన్నారు? ఎవరు రీసెర్చర్స్ ఉన్నారు? కానీ వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ బీన్ బాట్ బై ద కమ్యూనిస్ట్ లెఫ్ట్. వాళ్ళు హిందూయిజంని తిట్టనీకి రాస్తారు. రైట్ ఫ్రమ్ జంగం గారుస్ బుక్ ఆన్ దళిత్స్ టు నౌ. సో క్లియర్ డివిజన్ అక్కడ లెఫ్టిస్టులు రైటిస్టులు అనేది అక్కడ కనిపిస్తోంది కదా. See, technically speaking, and I'm quoting Sri Rajiv Malhotra here, that we don't have a left or a right. Okay, left undi ఇండియాలో, కానీ రైట్ అనేది మన దగ్గర ఏం లేదు. వీఆర్ నాన్ లెఫ్ట్ అంటే హిందూయిజంని తిట్టాలి, నాన్ లెఫ్ట్ అంటే వాళ్ళని మనం తిట్టాలి, ఇంతే అయిపోయింది. కానీ దెర్ ఈజ్ నో మిడిల్ వే ఆర్ మిడిల్ పాత్. నాకైతే ఇప్పటి వరకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఎక్కడ కనపడలేదు. నేను దళిత అమ్మాయిల కోసం ఏమన్నా అవుతుంది అంటే ఎవరైనా మీమ్ బ్యాచ్ వచ్చారా? అసద్ ఓవైసీ ఆర్ ఎనీబడి, ముస్లిమ్స్ వచ్చి మేము సహాయం చేస్తాం, ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ దట్. అండ్ అలా కూడా నేను చెప్పను కి దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దెమ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దే ఆర్ నాట్ literate, academically sound, educated Muslims unnaru. I can give several examples. There is she's a PhD scholar, Shehzadi Sayyed, and she's a PhD scholar, political science. Then you have Muhammad Afsar Pasha Garu, who is the BJP Minority Morcha president. So they are people who
are connecting to the cause of Hindutva. So you can, the best thing about Hindutva is you can be an atheist, you can be a Charvaka, and still be a Hindutvavadi. As long as you don't believe in the 7 bandis that Veer Savarkar spoke about, then I think the key to getting over this caste nuisance is Savarkar's Hindutva. వెన్ ఐ పర్సనల్లీ టాక్ అబౌట్ ప్రేరణ గారు ఇక్కడ పుట్టి పెరగలేదు. ఆ తర్వాత జాబ్ కూడా న్యూజిలాండ్లో చేశారు. అక్కడ నుంచి వదిలేసి ఇక్కడికి వచ్చి వై యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్ అంటే వీళ్ళు దళిత్ రీసెర్చ్ స్కాలర్గా పెట్టుకోవాలి, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి డిస్క్రిమినేషన్స్ ఏదైతే అండర్ ప్రివిలేజ్ లెస్ ప్రివిలేజ్డ్ అంట మనగారిన బడుగు బలహీన వర్గాలు అనేవి వి కాయిన్ దెమ్ అలా పెట్టేసి ఉన్నాయి. వాటి గురించి ఫైట్ చేయాలని ఎందుకు అనిపించింది? అదే చూడండి, బికాజ్ మై పేరెంట్స్ వాళ్ళు డాక్టర్స్ ఉంటే అందుకే నేను బయట స్కూలింగ్ అంతా అక్కడ జరిగింది. దాని తర్వాత నేను కొన్ని ఇయర్స్ ఇండియాలో కూడా ఉన్నాను. తెలుగు నా మాతృభాష. నేను తెలుగులో ఫ్లోలో ఎందుకు మాట్లాడలేనంటే నాకు కాన్షియస్ అయిపోతాను. ఐ మే నాట్ స్పీక్ ప్యూర్ ప్రాపర్ తెలుగు అనేది తప్పులు అవ్వచ్చు అనేసి నేను కొద్దిగా హెజిటేట్ చేస్తాను. కానీ నేను ఎప్పుడు నాకు తెలుగు రాదని చెప్పనండి. నాకు తెలుగు వచ్చింది, నా మాతృభాష, నేను కష్టపడి మాట్లాడతా, నేర్చుకుంటా, తప్పులైనా నేను నేర్చుకుంటా. కానీ నేను మాకు అట్లీస్ట్ మా పేరెంట్స్ ఎప్పుడు మీరు యూనో ఎన్ఆర్ఐ లేకపోతే హిందూ కాదు అనేసి ఎప్పుడు చేయలేదు. మేము యుఏఈలో ఉన్నప్పుడు కూడా, నేను చిన్నగా స్కూల్లో ఉన్నప్పుడు కూడా భరతనాట్యం క్లాసెస్, శ్లోకా క్లాసెస్, మాకు ఫ్రైడే హాలిడే ఉండేది, థర్స్డే వీ టు హ్యావ్ శ్లోకా క్లాసెస్, అండ్ సాటర్డే బికాస్ సండే ఇస్ అ హాలిడే యాజ్ వెల్, సాటర్డే భరతనాట్యం క్లాసెస్కి పంపేవాళ్ళు. సో చిన్నప్పటి నుంచి చాలా కనెక్టెడ్ టు హిందూయిజం. మా ఇంట్లో ఎప్పుడు సుందరకాండ క్యాసెట్స్ మోగుతూ ఉండేవి, ప్లే అవుతూ ఉండేవి, సుప్రభాతం అండ్ ఆల్ దట్. సో అక్కడ ఉన్నాం కాబట్టి మర్చిపోయాం ఇక్కడ ఎలా ఉందో అనేసి అలా కూడా ఏం లేకుండే. దాని తర్వాత ఇండియాలో ఉన్నాను. దాని తర్వాత నేను వెళ్ళి న్యూజిలాండ్ చదువుకున్నాను. ఐ వాజ్ అ బ్యాంకర్ ఫర్ మెనీ ఇయర్స్. అక్కడ చాలా మంచి లైఫ్ స్టైల్, మంచి డబ్బు అంతా. ఫర్ లైక్ మీరు సింగిల్గా ఉన్నారంటే ద లైఫ్ స్టైల్ మైట్ బీ ఎక్స్పెన్సివ్, బట్ మీరు అంతనే డబ్బు సంపాదిస్తారు. కానీ నాకు ఎక్కడో అక్కడ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు అనిపించలేదు. అండ్ నేను అప్పుడు రాజీవ్ మల్హోత్రా గారిది బుక్ 2009లో 10లో ఐ థింక్ ఆయన బుక్ చదివాను, బ్రేకింగ్ ఇండియా. I just couldn't. Made your mind. I was shaken because అందుకే నేను అంటున్నాను కదండి, నాకు ఇండియాకి మేము నా స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చిన దాకా నాకు ఏ కాస్ట్ అనేసి కూడా తెలియదు. ఆ టాపిక్ ఎప్పుడు తీసుకురాలేదు. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాతనే అర్థమైంది, అచ్చా దిస్ ఇస్ ద కాస్ట్, దిస్ ఇస్ ద సిస్టమ్, దిస్ ఇస్ ద స్టోరీ. అండ్ అది చూసిన తర్వాత అయితే ఐ కుడెంట్ కీప్ క్వైట్. సో సంబడి హ్యాస్ టు డూ ఇట్ అండి. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు నాన్ లెఫ్ట్లో హిందూస్లో ఎంతమంది ఉన్నారు హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ సిట్ ఆన్ ద సేమ్ టేబుల్ విత్ అ లెఫ్టిస్ట్ లైక్ తెన్మొల్లి సౌదరాజన్ అండ్ హ్యావ్ అ డిబేట్. ఇట్స్ నాట్ అబౌట్ గెటింగ్ డ్రెస్డ్ లైక్ అ Hindu, looking a Hindu or looking like a maid, it doesn't matter. మీరు అకాడమిక్లీ వాళ్ళకి కౌంటర్ ఇవ్వగలుగుతారా? అది దట్స్ ద ప్రాబ్లమ్. మీరు చూడండి, ఇట్స్ నాట్ దట్ డర్త్ ఉంది, దే హ్యావ్ ఆల్రెడీ బీన్ టేకెన్ బై ద లెఫ్ట్. ఉన్నారు, యూ హ్యావ్ పీడియాట్రిషియన్స్, యూ హ్యావ్ సైంటిస్ట్, యూ హ్యావ్ సో మెనీ బ్యూరోక్రాట్స్, రైట్? దేర్స్ అ హోల్ వాట్స్ దట్ Sweros. I think I'm pronouncing it wrong. Yeah, so those guys are also there. They hate Hinduism. Right? They hate idealism కదా. వీటిని కూడా ఐడల్స్ ని మేము పూజించము అనేది రాముని కృష్ణుని ప్రతిజ్ఞలు ఏమన్నా అంటే బాబాసాహెబ్ గురించి మాట్లాడతారు. వాళ్ళని కూర్చోబెట్టి ఇఫ్ ఐ ఆస్క్ దెమ్ వాట్ ఈస్ నవాయన, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మహాయన అండ్ నవాయన, దే విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ మీ అ స్ట్రైట్ ఆన్సర్. It is a completely different concept that they say. It has దూరం దాకా ఈ నవాయనకి రెగ్యులర్ బుద్ధిజంకి
సంబంధమే లేదండి. అక్కడ వాళ్ళు నాన్ వెజ్ కూడా తింటారు, కర్మలో బిలీవ్ చేయరు, రీఇన్కార్నేషన్లో బిలీవ్ చేయరు. దేర్ సో మెనీ డిఫరెన్సెస్. అయితే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? బుద్ధిజం, అంబేద్కర్, ఏమనంటే బ్లూ, నన్ ఆఫ్ ఇట్ ఐడియాలజికలీ మేక్ సెన్స్. ఇది పెద్ద కాగ్నిటివ్ డిజోనెన్స్ అయిపోతుంది. సో యు ఆర్ టాకింగ్ అబౌట్ దళిత్ గురించి మాట్లాడుతున్నారు, పిల్లల గురించి, విమెన్ గురించి మాట్లాడుతున్నారు, అండ్ ఎక్స్క్లూజన్ గురించి మాట్లాడుతున్నారు, ఇంక్లూడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు హూ ఆర్ విత్ యూ అంటే ఎవరెవరు ఉన్నారు మీతో, మీరెవరితో ఉన్నారు? ఇలాంటిది యూజువల్గా వస్తుంది కదా, ప్రేరణ ఎవరి కోసం వర్క్ చేస్తోంది అనేది ఉంటుంది, ప్రేరణ వెనకాల ఎవరున్నారు, ప్రేరణని ఇలా ముందుకు పుష్ చేసి నడిపిస్తోంది ఎవరున్నారు అనేది వస్తుంది కదా. లేదు, సి దీంట్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ అలోన్. నేను నిజం చెప్తున్నా. కానీ అలా చూస్తే నా ఆర్గనైజేషన్ ఉంది, నేను వైస్ ప్రెసిడెంట్ని, హిందూ జనశక్తికి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ని. వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు లైక్ చిన్న జీయర్ స్వామి వారు ఉన్నారు. యూనో మై మామ్, మై పేరెంట్స్, మై ఇన్లాస్ ఆర్ ఆల్సో వెరీ సపోర్టివ్. కానీ కొన్ని ఈ బ్యాటిల్స్ చాలా పర్సనల్ టోల్ కూడా తీసుకుంటాయి. దే రియలీ మెంటలీ డిస్టర్బ్ యూ. ఇట్లా ఇంత ఎలా చేయగలుగుతారు? దే వర్ టైమ్స్ ఐ రిమెంబర్, నేను ఎప్పుడైనా ఒక విక్టిమ్ దగ్గర వెళ్ళి నేను చాలాసార్లు ఏడ్చాను. వాళ్ళు ఉల్టా వచ్చి నన్ను నీళ్ళు ఇచ్చి ఓదార్చిన రోజులు ఉన్నాయి. సో ఆ ఎంపతి ఎక్కడైనా మిస్సింగ్ ఉండకూడదు. ఎవరున్నా లేకపోయినా దిస్ వీ హ్యావ్ టు డూ ఇట్. వీ ఆర్ ఆన్సరబుల్ టు ఫ్యూ పీపుల్, వీఆర్ ఆన్సరబుల్ టు అవర్ సెల్వ్స్, వీఆర్ ఆన్సరబుల్ టు అవర్ యాన్సెస్టర్స్. ఇది ఘర్వాప్సీలో మేము అదే అంటాం. ఇంత కష్టపడి వాళ్ళు ఎన్ని లాంఛన్, ఎన్ని ఘోర కష్టాలు ఉండొచ్చు వాళ్ళకి, అస్పృశ్యత, యునో అన్టచబిలిటీ, అన్నీ ఉన్నా కూడా హిందువులే వాళ్ళు ఇంకా దేవుడినే నమ్ముతారు. వాళ్ళు శివుడినో, విష్ణువో, అమ్మవారో, గణేశుడు, ఎవరినైనా ఒక్కరినైనా నమ్ముతారు. సో వాళ్ళని మీరు మేబీ డబ్బుల కోసమైనా, లేకపోతే కమ్యూనిటీ ఫీలింగ్ కోసమైనా, ఇంక్లూజన్ కోసమైనా వాళ్ళు కన్వర్ట్ అయ్యిండొచ్చు ఇస్లాంకి క్రిస్టియానిటీకి. తిరిగి వాళ్ళని ఎందుకు మేము తీసుకురాకూడదు? అయితే ఇప్పుడు మనకి ఉమెన్ రైట్ యాక్టివిస్టులు ఉన్నారు, చైల్డ్ రైట్ యాక్టివిస్టులు ఉన్నారు, వీళ్ళందరితో కలిసి వర్క్ చేయాలనిపించేదా? దే ఆర్ ఆల్సో ఫైటింగ్ ఫర్ ద కాజ్. మనకి ఉమెన్ కోసం ఫైట్ చేస్తున్నారు వాళ్ళు. అండి, నాకు వీళ్ళు చాలా ఇల్లాజికల్ అనిపిస్తుంది వాళ్ళది. ఎందుకంటే ఇది ఏమన్నా యాంటీ హిందూ ఉంటేనే వాళ్ళు వస్తారు. అదే ఆ విక్టమ్ వచ్చేసి హిందూ అమ్మాయి ఉండి అగ్రెసర్ ముస్లిం ఉన్నా, లేకపోతే క్రిస్టియన్ ఉన్నా ఎవరు రారు. పెద్ద పెద్ద వీళ్ళు ఫెమినిస్ట్ ఉన్నారు కదా. ఐ డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫెమినిజం. Feminism for them is only Hindu bashing, Hindu superstitions, Hindu issues. సనాతన ధర్మ గురించి ఎంత చెత్త వాగొచ్చు అంత వాగుతారు. అదే ఫెమినిజం, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాంలో బుర్ఖా ఇస్ అ చాయిస్. నేను అది కొంగు వేసుకుంటే అది పేట్రియార్కీ, బ్రాహ్మణికల్ పేట్రియార్కీ. సో చాలా హిపోక్రసీ ఉంటుంది వాళ్ళ దాంట్లో. ఇన్ని కేసులు వచ్చాయి, వీళ్ళు ఎక్కడ ఉన్నారండి? చాలా కేసులు ఎన్సిఎస్సికి మేము పంపిస్తాం. ఎన్సిఎస్సి మాకు రిప్లై చేసి దే ఆర్ గివెన్ కంపన్సేషన్. సో అన్ని ఆధారాలతో మేము మాట్లాడుతున్నాం. చాలా మాటకు సార్లు అగ్రెసర్ మాకు ముస్లిమ్సే ఉండే, వీళ్ళు వచ్చి ఎప్పుడైనా మాట్లాడారా? దే వాజ్ అనదర్ కేస్ మాకు గుంటూరులో. ద గైడ్ అమ్మాయి పిహెచ్డి చేస్తుంది, అప్పర్ కాస్ట్, అండ్ ద గైడ్ వాజ్ అ క్రిస్టియన్ Dalit. He threatened her with SC/ST atrocity cases. Yeah. Right? And I was telling you about Sukhdev Thorat. Dantlo kuda, do you know why they don't give employment to Dalits? Ammo, వాళ్ళకి ఇద బ్రెయిన్ ఉండదు, లేకపోతే వాళ్ళు SC/ST అట్రాసిటీ కేసు వేస్తారు. ఒక రిటైర్డ్ IPS ఆఫీసర్ ఉన్నారు మన తెలుగు వారే.
ఆయనైతే ట్వీట్లు పెడుతూనే ఉంటారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎవరు తీసుకోవట్లేదు ఎందుకంటే యూనో భయం ఉంది అందరికీ, ఇది డ్రెకోనియన్ లా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లా తీసేసేయండి. ఆ దళిత అమ్మాయిలు మహిళలు పిల్లలు ఉన్నారా, వాళ్ళ అగ్రెసర్స్కి శిక్ష వేపించడంలో ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మాకు పనికొచ్చింది. బట్ చాలా వరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని మిస్యూజ్ చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది కదా, దాని గురించి కూడా ఫైట్ చేస్తారు మీరు? లేదు కవిత గారు, మీరు చెప్పండి ఏ లా మన ఇండియన్ పీనల్ కోడ్లో ఏ లా మిస్యూజ్ అవ్వట్లేదు? 498 ఉంది, సో అన్ని లాస్ మిస్యూజ్ అవుతున్నాయి. కానీ మీరు లైక్ ఐ సెడ్ గూగుల్ మీద మీరు అది నోటిఫికేషన్ పెట్టుకోండి, అలర్ట్ దళిత్ వర్డ్, ఎన్ని అట్రాసిటీస్ 2007 నుంచి 2017 వరకు 66% ఇంక్రీజ్ ఇన్ దళిత్ అట్రాసిటీస్ ఉండే. దిస్ ఈస్ ది ఎన్సీఆర్బి డేటా, నేను నా సొంతంగా ఏం చెప్పట్లేదు. సో మీరు ఒక దిక్కు అలా కూడా అంటారు, ఇంకో దిక్కు ఇలా కూడా. సో మిడిల్ పాత్ ఎక్కడికి ఎవరికి దొరకట్లేదు. సో మీరు కూర్చొని మాతో అన్నం తినేసి నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాస్ట్ అనేస్తే ఐ షుడ్ ఫీల్ ఓ అంతా కలిసిపోయారు, అంతా బాగుంది అనుకోవాలా? నేను ఒకటే అంటానండి వీళ్ళకి, అందరూ ఎవ్రీబడి ఈస్ కాస్ట్లెస్ టిల్ ఇట్ కమ్స్ టు ద మ్యారేజ్ ఆఫ్ ద చిల్డ్రన్. మనం ఓకే కావచ్చు, మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి పెళ్లి చేయాలి, అప్పుడు కంపల్సరీ గుర్తొస్తుంది, కులం గుర్తొస్తుంది, జాతి గుర్తొస్తుంది, వర్ణ గుర్తొస్తుంది, ఇంకేమైనా వర్డ్స్ ఉన్నాయి అంటే సినోనిమ్స్ అవి అన్నీ గుర్తొస్తాయి. సో ఐ థింక్ పెద్ద డిస్సర్వీస్ హిందూస్ లాగా మనం ఏం చేస్తున్నామంటే, ఒకవేళ నిజంగా అభివృద్ధి అవ్వాలి, దళిత్స్కి మహిళలకి అభివృద్ధి అవ్వాలి అంటే ఒకటి ప్లీజ్ మీరు చెప్పకండి ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాస్ట్. అసలు కాస్ట్ సిస్టమ్ ఎక్కడుంది, అసలు దళిత్ ఎందుకు అనాలి, బ్రాహ్మణ్ ఎందుకు అనాలి? ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాస్ట్ మీరు ఎక్కడైనా అడగండి కవిత గారు, ఓన్లీ అప్పర్ కాస్ట్ వాళ్ళు అంటారు అది, ఇట్స్ అన్ అప్పర్ కాస్ట్ ప్రివిలేజ్. మీరు ఓబీసీ ఎస్సీ ఎస్టీని అడగండి, దే విల్ నెవర్ సే ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాస్ట్, ఎందుకంటే అది ఒక హార్ష్ రియాలిటీ, ఎక్స్పీరియన్స్ చేస్తూ వస్తున్నారు కాబట్టి. ఎస్, తరాల నుంచి. అండ్ అది ఒక ట్రామా లాగా అయిపోయింది, జనరేషనల్ ట్రామా అయిపోయి ఉంది వాళ్ళకి. Dr. Rajat Mitra talks about, transgenerational trauma. He's written a beautiful book called The Infidel Next Door regarding Kashmiri Pandits, right? So, alanti transgenerational trauma Dalitslo ఎంత ఉండొచ్చు? First of all, low self-esteem ఉంటుంది. కొందరు రూరల్ ఏరియాస్లో అయితే వాళ్ళు ఏమనుకుంటారు, ఇదే మన డెస్టినీ, జన్మ వల్ల మేమేమో పాపాలు చేసుకున్నాం అందుకే పుట్టాము, ఇప్పుడు ఇలాగే ఉంటుంది అని వాళ్ళు అనుభవించాలి, ఇట్లనే ఉంటుంది, ఇది మారదు అనేసి వాళ్ళకి అంత కూడా జ్ఞానం లేదు. కి మీకోసం ప్రభుత్వం ఎన్ని చాలా స్కీమ్స్ పెట్టారు, ఎన్ని చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఇన్ని చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాళ్ళకి కనీసం అది కూడా తెలీదు. చాలా ఎడ్యుకేటెడ్ మందికి ఇది కూడా తెలీదు దట్ అవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇస్తుంది, ఇఫ్ యూ మ్యారీ అ దళిత్ బాయ్ ఆర్ అ దళిత్ గర్ల్ మీకు 1,00,000, 2,00,000, 3,00,000 అలా చార్ట్ ఉంది. సో అది సర్వాఖాన్ అన్నట్టు రోటీ బేటియా బేటా వాట్ ఎవర్, వన్స్ దెర్ ఇస్ ఇంటర్మింగ్లింగ్ ఆ కాస్ట్ రిజిడిటీ అండ్ హేట్రెడ్ మెల్లిగా పోవాలి, తగ్గుతుంది. బికాజ్ ఒకవేళ ద మదర్ ఇస్ అ బ్రాహ్మణ్ అండ్ ద ఫాదర్ ఇస్ అ దళిత్, ద చైల్డ్ విల్ ఐడెంటిఫై యాజ్ హూ వాట్, వీళ్ళని హేట్ చేయలేరు, వాళ్ళని హేట్ చేయలేరు, రైట్? అండ్ దే విల్ ఆ యాన్యులేషన్ ఆఫ్ కాస్ట్ జో విచ్ బాబాసాహెబ్ అంబేద్కర్ టాక్డ్ అబౌట్, అది మెల్లిమెల్లిగా స్టాప్ అవుతుంది. దాంతో ఈ రిజర్వేషన్ కూడా కష్టం తగ్గుతుంది మనకి. నేను అదే అడగబోతున్నాను, ఎంతకాలం పడుతుంది ఇంకా, ఎన్ని రకాల ఫైట్స్ రావాలి, ఇలాంటి దాని మీద ఫోకస్ అనేది ఇంకెంతకాలం పెట్టాలి, అంత బాగుంది అసమానతలు లేవు అనుకోవడానికి? మనం ఎప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీ అయిపోయి మనకి ఎకనామిక్ గ్రోత్ ఒక డెవలప్మెంట్ అయినప్పుడు ఎవరు కాస్ట్ గురించి అడగరు కవిత గారు. మీరు చూడండి సిటీలో కూడా ఇప్పుడు మనం ఇద్దరం వెళ్ళాము, ఎవరైనా మనల్ని అడుగుతారా?
మీరేం కులం, ఏ కాస్ట్. బట్ ఇప్పటికీ కూడా బోర్డ్స్ అనేవి పెట్టున్నాయి కదా, వీళ్ళకి మాత్రమే మేము ఇస్తాము అనేది, వీళ్ళకి మాత్రమే మేము ఇలా నాన్ వెజ్ తినే వాళ్ళకి మేము ఇవ్వము అనేది కూడా ఉంటుంది. కానీ సి నాన్ వెజ్ వెజ్ అది మీ లైఫ్ స్టైల్ చాయిస్, ఇదైతే మీ పుట్టుకతో ఉంది కదా. సో దట్ అగైన్ 2 schools of thoughts. ఒకళ్ళు ఏమంటారు జాతి వర్ణ జన్మతో ఉంటుంది, సెకండ్ ఏమంటారు లేలే వాళ్ళ హ్యాబిట్స్ మీద ఉంటుంది, లైఫ్ స్టైల్ గుణాస్ మీద ఉంటుంది, గుణకర్మ విభాగశః గీత కోట్ చేసేస్తారు. అవి విని 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 నాకు విసుకొచ్చేస్తుంది. బికాస్ దీని 2 విభాగాలు ఉన్నాయి, కానీ ఎవరైనా సొల్యూషన్ అడుగు చెప్పారా ఏమనంటే ఫ్రీ టెంపుల్స్. అరే మీరు ఫ్రీ టెంపుల్స్ చేస్తే ఫస్ట్ పర్సన్ టు బి కిక్డ్ అవుట్ విల్ బి మీ, రైట్? మీరు కనీసం అదైనా చెప్పండి కి ఈ కుల వివక్ష మేము గుడిలో పెట్టాము, మేము మా ధర్మం ఎందుకు లూజ్ అవుట్ అవ్వాలి. టీటీడీలో ఇంతమంది నాన్ హిందూస్ ఉన్నారు, మీరు ఎప్పుడైనా దాని గురించి మాట్లాడారా? హిందూ జనశక్తిలో మేము వెళ్ళి ఎన్నో కేసులు వేసాం టీటీడీలో. ఐఎమ్ స్టిల్ సర్ప్రైజ్డ్, అక్కడ టీటీడీలో మా లలితన్న పేరు ఇంకొద్ది మంది పేరు నాట్ అలౌడ్ అనేసి లేదు, బ్లాక్ లిస్ట్లో ఇంకా లేము. సో ఇది మనలో ఫ్రమ్ విత్ ఇన్ రావాల్సిన మార్పు అంటారా, లేకుంటే ఎన్ని చట్టాలు లేకుంటే గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చినప్పటికీ ఇంకా ఎరాడికేట్ అవ్వలేదు అంటే ఇంకేం రావాలంటారు? ఏ మార్పు అనేది ఎక్కడి నుంచి రావాలి? ఫైనాన్షియలీ స్టెబిలిటీ ఉండాలి. ఇప్పుడు ఆ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ వల్ల మా సమాజం చాలా రిలీఫ్గా ఉంది మాకు, ఎందుకంటే ఇప్పుడు అందరూ రిజర్వేషన్లో ఉన్నాం, మేము ఒక్కలమే కాదు, ఈడబ్ల్యూఎస్ వల్ల పెద్ద కులాలు కూడా రిజర్వేషన్లో ఉన్నారు. ఓకే, సో అదొక ప్రాబ్లమ్ స్టాప్ అయింది. సెకండ్ ఇస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. కొంతమంది లిటరేట్ ఉంటారు కానీ అన్ఎడ్యుకేటెడ్ మైండ్ ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ ఇస్తానండి. సో ఐ హ్యావ్ సిబ్లింగ్స్ హూ లివ్ అబ్రాడ్. మా మదర్ షీజ్ అ డాక్టర్. తను ఎయిర్పోర్ట్లో లౌంజ్లో కూర్చొని యూనో ఫ్లైట్ కోసం వెయిట్ చేసేటప్పుడు కూడా దే విల్ బి అదర్ లేడీస్ హర్ ఏజ్, వాళ్ళు తెలుగు అని అర్థం అవ్వంగానే తెలిసే మీరు ఏమోలో, మీరు ఏం కులం, ఎక్కడి నుంచి వచ్చారు, యా యూర్ ట్రావెలింగ్ అబ్రాడ్ టు మీట్ యువర్ చిల్డ్రన్ హు ఆర్ సెటిల్డ్ అబ్రాడ్. అయినా కానీ దట్ థింగ్ ఇస్ ఇన్గ్రెయిన్డ్. నాకు ఏమనిపిస్తుంది, మీరు ఎందుకు అడుగుతున్నారండి, మీ యూనో పెళ్లి సంబంధం ఏమన్నా చూస్తున్నారా, రిలేషన్స్ విత్ యా యూనో మరి బేటీ బ్యానాచార్య, వాట్ ఈస్ ఇట్? So that is there in the mindset. If that mindset has to go, you have to have financial development. And second is intercaste marriage that is being incentivized by the government. లేకపోతే అవ్వదు, ఇది ఫర్ ఎవర్ న్యూసెన్స్ ఉంటూనే ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రేరణ గారు. మీరు చేస్తున్నటువంటి ఈ కాజ్ నిజంగానే ఒక డెకేడ్స్ టుగెదర్ మనలో అలాగే ఉంది. నాట్ ఓన్లీ డెకేడ్స్, శతాబ్దాలుగా సెంచురీస్ నుంచి ఉంది. దాన్ని ఇంకా ఎంతకాలం అనిపిస్తుంది, కాకపోతే కొంచెం చేంజ్ వస్తుందేమో అనేది కూడా వినిపిస్తోంది. అండ్ కంప్లీట్ చేంజ్ అనేది రావాలి, మొత్తం అంతా ఎరాడికేట్ అవ్వాలి, అసమానతలు పోవాలి, వివక్ష అనేది పోవాలి అంటే ఫైట్ అనేది కొనసాగాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ we will talk and discuss more on these issues and we'll meet once again. Thank you so much for actually taking out the time and giving me this opportunity. It's not very easy to accept to invite. Chala mandi it's a topic that nobody wants to touch. Exactly. And being a woman and being a Dalit, ఆ కాంబినేషన్ డెడ్లీ ఉంది, ఎవరు పిలవరు. సో థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ అండ్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ అబౌట్ డిస్కసింగ్ అబౌట్ దిస్ హార్ష్ రియాలిటీస్. ఇప్పటికీ ఉన్నాయి తెలుసు, కాకపోతే కొంచెం ఒక డంబైస్ పెట్టేసుకుని అలా ఉంటాం అంతే మనం. బట్ వీ నీడ్ టు ఫోకస్ మోర్ హిందుత్వ గురించి, వీటన్నిటి గురించి. యా, థ్యాంక్ యూ సో మచ్ ప్రేరణ గారు. థ్యాంక్ యూ. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.